హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి సేవ్ పునర్విక అనేసి ఆ పాప 8 నెలల పాప. ఆ పాపది కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం. ఆ పాప అంత చిన్న వయసులోనే మృత్యువుతో పోరాడుతుంది. మరి ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే సేవ్ పునర్విక. ఆ పాప దేవుడికి అలా రాసి పెట్టాడు. మరి అలా రాసి పెట్టాడంటే కారణం తప్పుగా అయితే అనుకోద్దండి. అతి చిన్న వయసులోనే ఆమె మృత్యువుతో పోరాడుతుంది. ఆ మృత్యువుకి తోడుగా ప్రజలైతే బాటసారిగా అయితే నిలబడుతున్నారు. ఆ బాటసారిగా నిలబడము ఇన్స్టాగ్రామ్లో జగదీష్, ట్రావెల్ విత్ షీను, వీళ్ళిద్దరికి తోడుగా ఇంకో అన్న, వీళ్ళ ముగ్గురు ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి ఒక్క చోట ఆ పాపకి మనీ అయితే హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఊరు వాడ మొత్తం అంతా వెళ్తున్నారు. పల్లెలకు వెళ్ళి మనీ కలెక్ట్ చేసి వాళ్ళకైతే ఇస్తున్నారు. ఆ పాప SMA టైప్ 1 అనే వ్యాధితో అయితే అతి భయంకరమైన వ్యాధితో అయితే బాధపడుతుంది. ఆ వ్యాధి నయం కావాలంటే 16 crores, 16 కోట్లు. అది కోటీశ్వర్లు మాత్రమే సాధ్యం. అది బీద వాళ్ళు ఏం చేస్తారు? మరి ఏమీ చేయలేని పరిస్థితి. మాకు హెల్ప్ చేయండి అని చెప్పి వీడియో చేయడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే, ఈ మధ్యనే ఒకటి వీడియో అయితే వైరల్ అయింది కదా. అది ఏంటంటే కోవా బన్. దానికి ప్రతి ఒక్కరు స్పందించారు. నారా లోకేష్ గారు, తర్వాత వచ్చేసి ఎమ్మెల్సీ నాగబాబు గారు, ఇలా ప్రతి ఒక్కరూ స్పందించారు కోవా బన్ గురించి. అరే, చిన్న వ్యాపారి మీద పడ్డారేంటారా మీరు అనేసి, అతను బతకకూడదా అని చెప్పి అనేసి ప్రతి ఒక్కరు ట్వీట్ చేశారు. కానీ ఈ పాప విషయం వచ్చేసి 16 రోజులు అవుతుంది. ఆ పాపకి ఆ వ్యాధి సోకి 16 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు గవర్నమెంట్ అనేది స్పందించలేదు. ఇంతవరకు కూడా అది ఏమైందో అర్థం కావడం లేదు. స్పందించలేదు, ఇంకా వాళ్ళకు తెలియడం లేదు. తెలియడం అనేదానికి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ మొత్తం తీసిన, ఫేస్బుక్ చూసిన, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా వీడియో. ఇన్స్టాగ్రామ్ మొత్తం స్క్రోల్ చేస్తుంటే అదే వీడియో ఇలా వస్తుంది కదా మొత్తం అంతా. కోవా బన్ గురించి వచ్చేసి 4 నుండి 5 డేస్లో నారా లోకేష్ గారు కానీ, ఎమ్మెల్సీ నాగబాబు గారు కానీ అతను స్పందించారు బాగా. వాళ్ళు చిన్న వ్యాపారాల మీద మీ ప్రతాపం ఏంట్రా, మీ జులమేంట్రా అనేసి. ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే ఆ పాప బ్రతుకుతుంది. ఆ గవర్నమెంట్ తలుచుకోవాలి. కేవలం 1 మినిట్లో తలుచుకుంటే 1 మినిట్లో పని అయిపోతుంది. ఈ ట్రావెల్ జగదీష్ అన్న, ఈ ట్రావెల్ సీను అన్న, వీళ్ళు వచ్చేసి స్కానర్లు పెట్టడము, అవి కూడా బ్లాక్ అయిపోతున్నాయి. ఎందుకంటే చాలామంది హెల్ప్ చేస్తున్నారు. చాలామంది గోల్డ్ కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, ప్రతి ఒక్క రూపంలో అయితే హెల్ప్ చేస్తున్నారు ఆ పాపకి. వాళ్ళ స్కానర్లు కూడా బ్యాన్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్క రూపాయి అయితే ఆయన అయితే హెల్ప్ చూపిస్తున్నాడు. హెల్ప్ చేసిన ప్రజల నుంచి వచ్చిన ప్రతి రూపాయి బుక్లో లెక్క చూసుకొని ప్రతి ఒక్క రూపాయి అయితే చూపిస్తున్నాడు. ఆయనకు తోడుగా చాలామంది అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క ఊర్లో కానీ, ప్రతి ఒక్క టౌన్లో కానీ ప్రతి ఒక్కరైతే హెల్ప్ చేస్తున్నారు. అతను తోడుగా బాటసారిగా అయితే నిలబడుతున్నారు. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, ఆయన
జగదీష్ అన్న ఆయనకు తోడుగా నిలబడిన వ్యక్తులకి బ్యాడ్ కామెంట్ అయితే చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. వారు ఎలాంటి వారో తెలుసా? డబ్బులు ఇవ్వకుండా, అరే నువ్వు ఇస్తేవి ఇవ్వకపోతే వదిలేయి, డబ్బులు ఇవ్వకుండానే ఏం మాట్లాడుతున్నారు తెలుసా? రే అడుక్కుండే వెదవా, 5,000 10,000 ఎందుకురా మీరు దొంగతనం చేయడానికి అనేసి మాట్లాడుతున్నారు. నీకు దమ్ముంటే హెల్ప్ చేయి, అంతేగాని ఎవరిని కించపరిచే అర్హత అయితే నీకు లేదు. అది ఎవరైనా సరే. దీనికి మాత్రము చాలా అంటే ఆ బ్యాడ్ కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇలాంటి బ్యాడ్ కామెంట్లు చేయొద్దు. వీలైతే సాయం చేయి, అంతేగాని ఒకరిని అనే రైట్స్ అయితే నీకు లేవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ. ఆ జగదీష్ అన్నకు బ్యాడ్ కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరికి నేనైతే చెప్తున్నాను, జగదీష్ అన్న, శ్రీన్ అన్న, ఇంకో అన్న, వీళ్ళందరికీ బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. కానీ మానవత్వం అనేది ముందరకైతే వచ్చింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కోవా బన్ గురించి వచ్చేసి పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా చేశారు వీడియో. 16 రోజుల నుంచి పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా పునర్విక గురించి అసలు వీడియో కూడా చేయట్లేదు. అసలు ఏం 16 కోట్లు అవుతుందని భయపడుతున్నారా? ఈ 16 రోజుల నుంచి కూడా జగదీష్ అన్న చేసిన అమౌంట్ వచ్చేసి దాదాపు 1 కోటి రూపాయలు దగ్గరికి అయితే అవుతుంది. మరి అమౌంట్ మొత్తం అంతా లెక్కలు అయితే చెప్పాడు, 1 కోటి రూపాయలు అవుతుందన్న. మొత్తం కలెక్ట్ అయితే అయ్యింది. 16 కోట్లు అయ్యిందని కనీసం యూట్యూబర్లు కూడా వీడియో అయితే చేయలేదు. మరి మిమ్మల్ని అయితే పూర్తిగా అడగడం లేదు కదా. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తాం, సినిమాకి వెళ్ళిన తర్వాత అక్కడికి 1000 రూపాయలు టికెట్. ఫ్యాన్స్ అయ్యే కోసము ఎంతమంది ఆతృతగా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ప్రజలు. అంటే వాళ్ళ అభిమానులు, ఈ క్యారెక్టర్ సినిమా ఆర్టిస్టులు వాళ్ళందరి కోసము వీళ్ళు ప్రాణాలు ఇవ్వడము, అంటే బ్లడ్ కోసుకొని ఫోటోకు దాన్ని ఏమంటారో నామం పెట్టడము, తర్వాత వచ్చి 1000 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూడడము, ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత పాప్కార్న్కి 200, దాంట్లో మందు 200, మొత్తం టోటల్ ఎంత 1400, అంటే 1400 అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు 5,000 అయితే డొనేషన్ చేస్తున్నారు. ఒక మహిళ అయితే నేనైతే ఆశ్చర్యపోయినా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు 5,000 ఒక ఆమె అయితే కన, ఇంకో ఆమె అయితే కన గోల్డ్. ఇలా స్పందించేటప్పుడు కోట్లాది కోట్లు డబ్బులు ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇంత చెయ్యండి మీరు కోట్లు ఇవ్వండి అని చెప్పి నేనైతే చెప్పడం లేదు, కానీ వాళ్ళకి ఒక 100 రూపాయలైనా కానీ ఇవ్వండి, హెల్ప్ చేయండి. ఆ పునర్విక ఏం తప్పు చేసిందని ఆ పాపకు దేవుడు శిక్ష విధించాడని చెప్పి నాకైతే బాధ వేస్తుంది. అతి చిన్న వయసులోనే, అతి పిన్న వయసులోనే ఏమీ అబ్బుశుభం తెలియని ఆ పాపకి ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేస్తుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకొని హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మనకి బాధ వస్తే గవర్నమెంట్ బాధ తీరుస్తుందని చెప్పి మనం ఓట్లు కూడా వేస్తాము. ఆ గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఆ గవర్నమెంట్ పట్టించుకొని ఆ పాపకి 16 కోట్ల ఇంజెక్షన్ చేయించాలని గవర్నమెంట్కి ప్రాధాయపడుతున్నాను. ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ, నా సబ్స్క్రైబర్లకు కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్పే సందేశం ఏంటంటే, సేవ్ పునర్విక. ఆ పాపకి స్కానర్లు చాలామంది పెడుతున్నారు, కానీ ఏ స్కానర్ పడితే ఆ స్కానర్లో కొంచెం ముసుగులో దొంగలాట మాదిరిగా దొంగతనాలు అయితే జరుగుతున్నాయి. కొంచెం చూసుకొని ట్రావెల్ విత్ జగదీష్ అనే పేరు మీద వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఐడి, ఆయన అయితే కరెక్ట్గా స్కానర్లు పెడుతున్నాడు, నెంబర్లు చెప్తున్నాడు. వాటికి మాత్రమే అమౌంట్ పే చేయండి. ఏ స్కానర్ అంటే ఆ స్కానర్కి అయితే చేసి మోసపోద్దండి. ఇది మాత్రం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఇదే. ముఖ్యంగా అయితే ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయండి. గవర్నమెంట్ పట్టించుకోండి. గవర్నమెంట్కు తెలిసేంత వరకు షేర్ చేయండి.
ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయండి ఆ పాపకి. ఆ పాపలో ఆ ముఖంలో ఆనందం చూస్తే అదే కొన్ని కోట్ల ఆనందం. ఓకే, ఉంటాను మరి. జై హింద్, జై భారత్.